అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగెంట్ 32వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. తన పీజీ అయితే పీజీ నేమ్ ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏదో తను ఇంతవరకు చూడని లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉంటే ఇదేంటి కొత్త భాషలాగా ఉందే అని అనుకుంటూ తలగొక్కున్న త్రిపదకి అప్పటికి కూడా తెలియని తను బెంగళూరులోని ఇంకో ప్లేస్కి వచ్చిందని మళ్ళీ వెనక్కి తిరిగేసరికి మ్యాక్స్ కిందకి దించిన క్రిష్ బాబు కార్ని పొలాల్లో పార్క్ చేయడానికి వెళ్ళిపోతే ఈయన నన్ను గుర్తు తెలియని ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోయారు. నేను విసిగిస్తున్నాననుకొని నాకు శిక్ష వేయాలనుకొని ఇక్కడికి తీసుకుని వచ్చారా ఏంటి అని అంటూ తల పట్టుకుని తెలియని ప్లేస్కి చుట్టూ కనిపిస్తున్న ఆ కొత్త లాంగ్వేజ్కి కళ్ళు తిరిగినంత పని చేసుకుంది మిస్ ఆవకాయ. అంతే, పదం పడబోయే టైంకి వచ్చి పట్టుకున్న క్రిష్ బాబు ఏయ్ ఏమైంది అని అడగడంతో క్రిష్ గారు, నా చుట్టూ ఏవేవో కొత్తవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంటూ చెప్తూ ఉంటే, ఏయ్ ఇది బెంగుళూరులోనే, ఆ మాత్రం అర్థం కావడం లేదా నీకు? ఎక్కడ దొరికావే నాకు అని అంటూ క్రిష్ విసుక్కుంటూ ఉంటే, మీ మేనమామ గారి ఒళ్ళో దొరికాను అని అంటూ కొనుక్కున్న త్రిపద నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారని అడిగితే, నువ్వే కదా 10 రోజులు నాతో ఉండాలని అన్నావు, అందుకే హోటల్లో ఏముంటావని డాడీ ఇక్కడ ఉండమన్నారు అని ప్రకాష్ గారి మీదకి తోసేసిన క్రిష్ బాబు పదంని తీసుకుంటూ తమ ఫ్లాట్కి వెళ్ళాడు. ఇప్పటికిప్పుడు ఇది కొనేశారా క్రిష్ గారు అని అంటూ పదం ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, లేదు ముందే ఉండేది అని చెప్పిన క్రిష్ ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తుంటే ఆపిన త్రిపద, మీకొకటి అర్థమవుతుందా అని అడిగింది. ఏం అర్థం అవ్వాలి అని అంటూ క్రిష్ అటు అటు ఇటు చూస్తూ ఉంటే, ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది క్రిష్ గారు. అవునా, మనతో పాటు దెయ్యం ఏమైనా వచ్చిందేమో, అందుకే ఎవరో ఉన్నట్టుగా ఉందని క్రిష్ వెటకారంగా అంటూ ఉంటే, ఆహా దెయ్యం కాదండి, నిన్న మొన్న ఎవరో ఖాళీ చేసినట్లుగా ఈ ఇంటిని వాడుకున్నట్టుగా అనిపిస్తోంది. స్మెల్ చూడండి, ఓల్డ్ ఫ్లాట్ లాగా అస్సలు రావడం లేదు అని అంటూ పదం 2 బెడ్రూమ్లు హాల్ అన్నీ కూడా కలియ చూస్తూ ఉంటే క్రిష్కి మాత్రం కళ్ళు మూసి ఆ చుట్టూ ఉన్నదంతా కూడా ఫీల్ అవుతూ ఉంటే తన తల్లి గుర్తుకొచ్చింది. వెంటనే అతడికి అర్థమైపోయింది. ఏంటనగా ప్రకాష్ గారు త్రిపుర గారు బెంగళూరు వస్తే అక్కడే ఉండేవారేమో అని. పైగా కిందటి నెల ప్రకాష్ గారు మీటింగ్ పని మీద వచ్చినప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఉండి అన్నీ క్లీన్ చేయించారని. అదే విషయం త్రిపదకి చెప్తూ టిఫిన్ ఏమైనా ప్రిపేర్ చెయ్యి అని ఆర్డర్ వేశాడు బాబు. నాకేంటి జస్ట్ గంట ప్రయాణం చేసినందుకే ఇంత విసుగ్గా అనిపిస్తోంది. స్నానం చేసిన తర్వాత ప్రిపేర్ చేద్దాంలే అని అనుకున్న త్రిపద సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది, రెడీ అయింది. వాటర్ కోసం బయటికి వచ్చిన క్రిష్ బాబు త్రిపదని అలాగే చూస్తూ ఉన్నాడు. పాతకాలం అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ నాటి పట్టు పంజాబీ డ్రెస్ ఒక్క మరియు బంగారు రంగు వన్ సైడ్ చున్నీ పెట్టేసి తన వాలు కురులు దువ్వుకుంటూ బయటికి వచ్చింది పదం. ఆ రంగు డ్రెస్లో ఆమె కలర్ ఆకారం ఇంకా ఎలివేట్ అవుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు క్రిష్ బాబు. ఆ డ్రెస్లో మన పదం పాప బుగ్గలు కూడా క్రిష్కి బాగా ఆనుతూ ఉంటే ఆమె వైపే అడుగులు వేశాడు. అది చూసుకొని పదం తన పనిలో తనుంది. ఆమె ఎదురుగా నిలిచిన అతను, ఈ డ్రెస్ ఎక్కడిది నీకు అని అంటూ త్రిపద మాయలో నుండి బయటికి వచ్చి అడిగితే, అది క్రిష్ గారు వార్డ్రోబ్లో ఉంటే వేసుకున్నాను, చాలా బాగుంది కదా, పాతకాలం నాటిది అని అనుకుంటూ క్రిష్ ముందు 2 గెంతులు వేసింది పాప. త్రిపుర గారిది అది తెలుసు కూడా, అక్కడ ఉంటే వేసుకుంటావా, అది మా అమ్మది అంటూ క్రిష్ చెప్తే, అవునా క్రిష్ గారు అని అంటూ నంగనాచిగా అంటూ ఉన్న తనను చూస్తూ మన బాబుకి విసుగు తన్నుకుంటూ వస్తూ ఉంటే, ఆవిడ డ్రెస్ వేసుకునే హక్కు నాకు లేదా అని అంటూ చెప్తే, ఇంకా మన బాబు ఏమంటారు ఏం అనలేక, ఏమైనా ఉండే డ్యూటీ ఉందా లేదా అని అంటూ డైవర్ట్ చేయడంతో, వస్తున్నాను అయిపోయింది అని అంటూ పిరుదుల వరకు ఉన్న తన జడని అల్లుకొని రబ్బర్ బ్యాండ్ వేసి వంటగది వైపు వెళ్తూ ఉంటే, నాగుపాము లాంటి ఆమె జడ జగనం మీద ఆడుతూ ఉంటే అది చూస్తున్న క్రిష్ బాబు గుండె కూడా ఆ జడతో పాటు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. కిచెన్లో వచ్చి సరుకులు ఏమీ లేవు, ఓన్లీ పొట్టి సరుకులే ఉండడంతో ఎండుమిర్చితో పోపు వేసి అటుకుల ఉప్మా చేసింది పాప. ఇద్దరూ అదే బౌల్లో వేసుకొని, క్రిష్ గారు మనం ఇక్కడే ఉండాలి అంటే ఇంట్లో కొన్ని గ్రాసరీ ఏమీ లేవు అని చెప్పింది. తెలుసు, కాసేపు ఆగి తీసుకొని వెళ్తాను, ఏం కావాలో తెచ్చుకుందువు అని అంటూ క్రిష్ అంటే తలూపి ఇద్దరి బౌల్స్ని క్లీన్ చేసి పెట్టింది త్రిపుద. అవును ఊరగాయ జాడి,
నాకొక డౌట్ అని అంటూ క్రిష్ అంటే అడగండి అంటూ కిచెన్‌లో నుంచి బయటకొచ్చింది పాప. ఏమీ తెలియకుండా, భయం లేకుండా నాతో ఇలా ఒంటరిగా దసరా అప్పుడు ఇంకా ఇప్పుడు ఎలా ఉంటున్నావు నువ్వు భయం లేదా? అని అంటూ క్రిష్ అడిగితే, ఎందుకు క్రిష్ గారు భయం? మీరేంటో నాకు తెలియదా? అని సింపుల్‌గా ఆన్సర్ ఆవకాయ ఇస్తే, అవును మరి చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన నీ అత్త కొడుకుని కదా నేను. అందుకే ఇంత నమ్మకం కాబోలు అని అంటూ క్రిష్ అంటే త్రిపుత ఊహల్లోకి వెళ్ళిపోయింది. నిజంగా తన అత్త తమ వాళ్ళలోనే పెళ్లి చేసుకొని క్రిష్ పుట్టి ఉంటే అతనితో పాటే పెరిగి ఇంట్లో అందరి అంగీకారంతోనే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేది. ఆమె ముందు చిటిక వేసిన క్రిష్ బాబు సూపర్ మార్కెట్‌కి వెళ్దాం రా! ఛాన్స్ ఇస్తే చాలు ఊహల్లోకి వెళ్ళి స్వింగ్ డాన్సులు చేస్తూ ఉన్నావు అని విసుగ్గా అంటే అతని వైపే చూస్తూనే బయటికి నడిచింది ఆమె. ఇద్దరూ కలిసి ఆ కమ్యూనిటీలోనే ఉన్న సూపర్ మార్కెట్‌కి వెళ్లారు. క్రిష్ బాబు ఒక ట్రాలీ తెచ్చి పదం ముందు పెట్టి ఈ వీక్‌కి సరిపడే గ్రాసరీస్ అన్నీ తీసుకో అని చెప్తే, అలాగే క్రిష్ గారు అంటూ తలూపి ఏదో మంచి ఇల్లాలుగా అన్నీ వెతుకుతూ తీసుకుంటూ ఉంటే, సగం ట్రాలీ ఓన్లీ వెజ్జీస్‌తో నింపేసి త్రిపుర దగ్గరికొచ్చాడు క్రిష్ బాబు. ఏంటి క్రిష్ గారు అంటూ గ్రీన్ పీస్‌ని చూస్తూ అడుగుతూ ఉంటే, పదం ఈ 10 రోజులు నాకు ముక్క లేకుండా చేద్దామని ఫిక్స్ అయిపోయావా? అని అడిగాడు క్రిష్. నేను అవి ముట్టుకొని చెయ్యను కదా క్రిష్ గారు. ఇంకా తీసుకోవడం ఎందుకు? అని అంటే, ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నానే అనుకో, నీతో పాటు నేను కూడా జీవితాంతం ఆ ఆకులు, అలములు తినాలా? అవి తినే మేకలు భుజించే అదృష్టం లేదా ఆవకాయ? అని క్రిష్ అంటే, అయ్యో! నాతో మీకేంటి క్రిష్ గారు? నేను వండను తగలను అన్నాను గానీ, మిమ్మల్ని తినవద్దు అని చెప్పలేదు కదా! కాకపోతే మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అవి పక్కన పెట్టండి చాలు అని అంటూ పదం ఓపిగ్గా చెప్తుంటే, ఆహా! అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయావన్నమాట అని అడిగాడు క్రిష్. అయ్యో రామా! నేనెక్కడన్నాను క్రిష్ గారు? మీరే కదా చెప్తుంటే దానికి జవాబు చెప్పాను. ఇది కూడా తప్పేనా? కావాలంటే ఈ ఆదివారం బయటకి వెళ్లి తినండి. నేనైతే కేవలం శాకాహారం మాత్రమే వండుతాను అని పదం చెప్పేసరికి ఒక సీరియస్ లుక్‌ని ఇచ్చి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. మన పదం పాప మాత్రం ఇదే జరిగితే క్రిష్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? పంచెలో ఒక కండువా వేసుకొని యజ్ఞం చేస్తూ ఉంటే ఎలా ఉంటారు? అని ఊహించుకుంటూ మిగతా షాపింగ్ కూడా కంప్లీట్ చేస్తే పాపం బరువుగా ఉన్న అన్నీ తనే తోసుకుంటూ వస్తుంటే క్రిష్ వాటిని తీసుకొని బిల్లింగ్ చేయించి ఫ్లాట్‌కి వచ్చేస్తాడు. కిచెన్‌లోకి వెళ్తున్న ఆమెని జడపట్టి తన మీదకి లాక్కున్న అతను, "ఈ డ్రెస్ మా అమ్మది గదా! నువ్వెందుకు వేసుకున్నావు?" అని అడిగితే కళ్ళు రెపరెప కొట్టిన పదం అక్కడ బీరువాలో ఉంటే నచ్చి వేసుకున్నాను క్రిష్ గారు. తప్పా? అని అడిగింది. పదం క్రిష్‌నే చూస్తూ అమాయకంగా, మరీ ఇంత క్యూట్‌గా చూడకే. నువ్వేసుకుంటే ఎందుకో మా అమ్మ ఫోటోలో ఈ డ్రెస్‌లో ఎలా ఉండేదో అలాగే ఉన్నావు అని అంటూ క్రిష్ చెప్తే, అవునా? అని అంటూ ఈసారి కళ్ళు చిన్నవి చేసింది ఆమె. కానీ నువ్వు రోలులాగా ఉంటే మీ చెల్లి సూపరుంది. రోకలి బండలాగా అంటూ క్రిష్ అనేసరికి కళ్ళతోనే ఉక్రోషం చూపించింది త్రిపద. ఆమె ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌కి మనసులోనే నవ్వుకుంటున్న క్రిష్ నిజంగా ఆవకాయ. నువ్వు ఆవకాయలాగా ఉంటే నీ చెల్లి బంబూ బిర్యానీలాగా ఉంటుందని చెప్తున్నానంతే అంటూ క్రిష్ అంటే, ఇప్పుడు తన గురించి మీకెందుకు క్రిష్ గారు అని అదే కోపంతో అడిగింది పదం. నాకెందుకని అంటావేంటి? ఎలాగో నేను తనకి బావని అవుతానేమో మరదల్ని ఆ మాత్రం ఆట పట్టించకపోతే ఎలా అని అంటూ క్రిష్ అంటే, అవును మేనత్త కొడుకుగా మీరు మాకు బావే అయ్యుండేవారు అని అనుకుంది త్రిపద. అది ఆచరణలో కూడా పెట్టేసరికి బావ అని పిలుపు వినిపించి క్రిష్ ఇంకొంచెం అలర్ట్ అయ్యేలోపే నోరు మూసుకుంది త్రిపద. ఏ పదం చెప్పు నువ్వే కదా బావ అని పిలిచావని అంటూ ఉంటే నేనెందుకు అలా పిలుస్తాను మిమ్మల్ని? మీరే ఏదో ఊహించుకుంటున్నట్టుగా ఉన్నారు అని అంటూ త్రిపద నాలుక కరుచుకుంటే అది అర్థం చేసుకున్న క్రిష్ బాబు అందుకే అనేది నువ్వు ఆవకాయ జాడి అని ధైర్యమే లేదు నీకు. ఆ పిలవడం ఏదో పెద్దగా పిలిస్తే నేను కూడా విని తరిస్తాను కదా అని అంటూ క్రిష్ అంటే మూతి తిప్పుకుంది పదం పాప ఆమెనొదిలేసి సోఫాలో రిలాక్స్‌డ్‌గా వాలుతూ తల వెనక్కి ఆనించి అందుకే నీ చెల్లిని ఫైర్ బ్రాండ్ అనేది తన పేరేంటి? ఏదో విన్నట్టు గుర్తు. మళ్ళీ అసలు నీ బదులు తనే హైదరాబాద్ వచ్చి నాకు క్లోజ్ అయ్యుంటే ఈ పాటికి తన మనసులో విషయాలన్నీ కూడా ధైర్యంగా చెప్పేసేది నాకు. ఈ బాధ తప్పేది. అటో ఇటో తేలిపోయేది అని అంటూ క్రిష్ అనేసరికి అవునా! సరే మరి మా ఊరెళ్ళి
మా నాన్నగారిని అడిగి మా చెల్లిని చేసుకోండి అని కోపంలో త్రిపద అనేస్తే, అంత లేదమ్మా, నా పేరు క్రిష్ ఏమో కానీ నేను మాత్రం రాముడ్ టైపే. ఒకటొచ్చి తగిలింది కదా, దిమాగ్ది, ఇక దాంతోనే వేగాలి ఎలాగైనా అని అంటూ క్రిష్ అంటూ ఉంటే, తనే అని తెలిసి కూడా ఆ అమ్మాయి ఎవరు క్రిష్ గారు అని వింతగా అడిగింది బాగా దురదగా ఉన్న మన పదం పాప. తన చెప్తాను, ఎందుకు చెప్పను అని అంటూ ఆమెను వెనక్కి తిప్పి డిక్కీ మీద ఒక్క షాట్ బలంగా వేసి, వెళ్ళి వంట చేసుకొనిరా ఫాస్ట్, ఆకలేస్తోందని చెప్పి విజిలేస్తూ తన రూంలోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు నవ్వుకుంటూ. పాపం పదం పాప బ్యాక్ అదిరిపోయింది కాబట్టి దాన్ని రుద్దుకుంటూ ఈయనకింత చురుకు చేతులేంటో అని అనుకుంటూ తెగ ఫీల్ అయిపోతూ, ఇంతకు ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు, నేనే అని చెప్పొచ్చు కదా డైరెక్ట్‌గా, ఒప్పుకుంటే ఈయనదేమైనా పోయిందా అని అనుకుంటూ తెచ్చిన సరుకులు అవి ఇవి అన్నీ కూడా సర్దుకుని సింపుల్‌గా ఆలూ ఫ్రై చేసేసి ఇన్‌స్టంట్‌గా పరోటా వేడి చేసేసింది. ఇద్దరూ కూర్చొని లంచ్ కూడా చేసేసాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దామని ఒకరినొకరు చూసుకున్నారు త్రిపద, క్రిష్‌లు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చోవడంతో క్రిష్‌కి త్రిపద దగ్గరగా కనపడుతూ ఉంటే ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. క్రిష్ గారు ఈరోజు అని అంటూ పదం చెప్పేలోపే ఆపేయ్, ఇస్కాన్నే కదా అని క్రిష్ అడిగేసరికి అక్కడికి క్రిష్ గారు అని అంది పదం కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ. తీసుకెళ్తాను కానీ ఈరోజు కాదు రేపు అని క్రిష్ చెప్పేసరికి ముందు కాస్త డల్ అయినా కూడా రేపు తీసుకెళ్తారు కదా అన్న ఇదితో సర్దుకుంది పదం. సరే, జాగ్రత్తగా లోపల నుంచి లాక్ చేసుకో, నాకు వర్క్ ఉంది, నైట్‌కొచ్చేస్తానని చెప్పి ఫార్మల్‌లో బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. సరే క్రిష్ గారు అని అతను వెళ్ళిపోయాక లాక్ చేసుకొని ఇంతకుముందు చూసిన కబోర్డ్‌లోని త్రిపుర గారి బట్టలు అన్నీ తీసి బయట ఆరేసినట్టుగా పరిచింది. ముక్కు వాసన పోయేలా ఆరేశాక ఆవిడ జ్యువెలరీ ఉంటే అవి కూడా చూస్తూ కూర్చుంది. అవి ఇమిటేషన్‌లా అనిపిస్తూ ఉంటే, నగలన్నీ ఇంట్లోనే వదిలేసి వచ్చావా అత్తయ్య? నాన్నగారు అవన్నీ జాగ్రత్తగా ఎత్తిపెట్టారు అని అనుకుంటూ ఉండగానే త్రిపద చేతికి కొన్ని పేపర్లు దొరికాయి. ఏంటివబ్బా ఇవి అని అనుకుంటూ దాని మీదున్న పేర్లకు ఏదో రిజిస్ట్రేషన్ పేపర్లు అని అర్థం చేసుకుంటూ ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసింది. ఫ్యాన్ గాలికి అన్నీ నార్మల్ స్మెల్ వచ్చేసరికి అవి నీట్‌గా మడత పెట్టేసి సర్దుకొని సాయంత్రానికి ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉండగానే క్రిష్ ఇంటికొచ్చాడు. బెల్ సౌండ్ వినగానే తలుపు రంధ్రంలో నుంచి చూసి క్రిష్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఓపెన్ చేసిన ఆమె అతని హడావిడి చూసి, ఏమైంది క్రిష్ గారు అని అడిగింది పదం. ఇస్కాన్‌కి ఈరోజు వెళ్తున్నాం, వెళ్ళి రెడీ అవ్వు అని అనగానే పదం పాపకి ఎందుకు అన్న ప్రశ్న కూడా రాకుండా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతే క్రిష్ ఇంకోసారి ఫ్రెష్‌గా తలస్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ కూడా రెడీ అవ్వగానే డిన్నర్ ఏమీ అవసరం లేదు, బయటే తినేద్దాం అని చెప్పి పదంని తీసుకొని కారులో బయలుదేరాడు క్రిష్. అప్పటికే టైం 7 గంటలయ్యింది. ఎదురుగా విద్యుత్ దీపాల వెలుగులో విస్తీర్ణంలో కనబడుతూ కనుల విందు చేస్తున్న కన్నయ్య కోసం తన కన్నయ్యతో అడుగులు వేస్తోంది త్రిపద. ఆ రోజు వీకెండ్ కాదు, పైగా సాయంత్రమే కాబట్టి ఎక్కువ రద్దీ లేకుండానే జపంతో సహా పూర్తి చేసుకున్నారు క్రిష్, త్రిపదలు. భక్తిలో పరవశిస్తున్న ఆమెని తీసుకుని లోపలికి వెళ్ళేసరికి త్రిపదకి కంట్లో నీళ్లు తిరిగాయి. ఆ నల్లనయ్యని చూడగానే ఎంత అద్భుతమైన రూపం, ఆ కళ, ఆ కళ్ళల్లో చిలిపితనం, నిశ్చింత, ఎంత మనోహరంగా నవ్వుతున్నాడో నా కన్నయ్య అని త్రిపద పరవశించిపోతూ ఉంటే కళ్ళు మూసి తెరిచిన ఆమెకి పక్కనే తన నందగోపాలుడు కనబడటంతో అతని భుజం మీద తలవాల్చి ముందుకు అడుగు వేయడం కూడా మర్చిపోయింది. అలాగే చూస్తూ ఆ క్షణాల్ని తనలో పదిలం చేసుకుంటోంది త్రిపద. కథ కొనసాగుతుంది. మరి త్రిపదని ఎందుకు అంత అర్జెంటుగా క్రిష్ ఇక్కడికి తీసుకుని వచ్చాడు? ఏమైంది? ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.